హలో. హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు మీకు కొనసాగుతున్న మన ఈ ప్రక్రియలో గ్రూప్ 2 ప్రోగ్రామ్ అవేర్నెస్ కార్యక్రమంలో, పర్టికులర్గా సబ్జెక్ట్ అవేర్నెస్ కార్యక్రమంలో ఈరోజు నేను మీకు ఒక కాన్సెప్ట్ చెప్తా. కాన్సెప్ట్ చెప్పబోయే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ఈ ప్రశ్న మీరు చెప్పినా చెప్పకపోయినా ఆన్సర్ పర్వాలేదు కానీ, బట్ మీరు ఇంతవరకు చదివి ఉన్న వాటికి ఈ ప్రశ్నకు లభించిన సమాధానాన్ని యాడ్ చేసుకోండి. నేను మీకు ఒక్కటే చెప్పేది, మీరు బాగా చదువుతున్నారు, హిస్టరీ రఫీ సార్ వీడియో చూస్తున్నారంటేనే మీరు భయంకరమైన సీరియస్ క్యాండిడేట్లు, ఎగ్జామ్ రాస్తున్నట్లు. ఎస్, నా వీడియో లేదా మన వీడియో చూస్తున్న మీరందరూ. కాబట్టి అదనంగా మీరు యాడ్ చేసుకోండి. మీరు చదివేసే ఉంటారు కదా, అక్కడ మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, మీ ప్రిపరేషన్ మీదే. నేను చెప్పేది అదనంగా ఆ టాపిక్స్కి యాడ్ చేసుకోండి చాలు. నేను ఎంత 5 నిమిషాలు అట్లా చెప్తా ఉన్నా. సరే, ఇంకోటి కూడా ఏంటంటే ఈ వీడియో 2 భాగాలు 3 భాగాలు రావచ్చు. ఎందుకంటే మరి ఫోన్లో జీబీ అని ఏదో ఉంటుంది, అది నిండిపోయినట్టు ఉంది. 3 నిమిషాలు వచ్చేటప్పటికి ఆగిపోతుంది. మరి మా వాళ్ళ ఇంట్లో నా 2 కొడుకులు లేరు, చదువుకోవడానికి పోయి ఉన్నారు. రేపు ఎల్లుండో దిగుతారు సెలవులకి. వాళ్ళు వచ్చినప్పుడు అదంతా క్లియర్ చేపిస్తా. ఆ జీబీయో ఏదో అంటారు కదా, స్టోరేజ్ ఏదో నిండిపోయి ఉన్నట్టుంది. అందువల్ల సరే, మరి ఈ వీడియో మీరు చూడబోయే ముందు కాన్సెప్ట్ 1, కాన్సెప్ట్ 2, కాన్సెప్ట్ 3 అని చెప్పి 3 వరుసగా వస్తాయి. 3 ముక్కలు, వాటిని మీరు యాడ్ చేసుకుని మీరు చదువుకుందరు కానీ వరుసగా పెడతాను నేను. అయితే మీ అందరికీ తెలిసిందే కదా, ఒక్కసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంతకన్నా ఇంకొకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేశారు కదా, ఇట్లా అనండి చాలు, ఇంకేమొద్దు. సరే, ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే, సడన్గా రేపు ఎగ్జామ్లో మనకి ఏ వంశం కాలం నుంచి సంస్కృతం అధికార భాషగా మొదలైంది అన్నాడు అనుకోండి. ఇన్ విచ్ పీరియడ్ సాంస్క్రిట్ బికెమ్ ఏ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ ఏపీ హిస్టరీ, ఇన్ విచ్ పీరియడ్ ఆర్ విచ్ డైనాస్టీ? శాతవాహనాస్, ఇక్ష్వాకాస్, విష్ణుగుడినాస్, వేంగి చాళుక్యాస్ అన్నాడు అనుకోండి. ఏం పెడతాం మనం ఆన్సర్? ఇక్ష్వాకాస్, శాతవాహనాస్, వేంగి చాళుక్యాస్, విష్ణుకుండినాస్, లేకపోతే విష్ణుగుడినాస్, వేంగి చాళుక్యాస్ ఇలా అడిగారు అనుకోండి నాన్న. అప్పుడు ఏం పెడతాం రా చిన్న మనం? చెప్పండి, కామెంట్ చేయండి కింద. ఇప్పుడు కామెంట్ చేయండి కింద. శాతవాహనుల్లో కూడా సాంస్క్రిట్ ఉందిగా, ఇక్ష్వాకుల్లో కూడా సంస్కృతం ఉందిగా, విష్ణుగుడిలో కూడా సంస్కృతం ఉందిగా, వేంగి చాళుక్యుల్లో కూడా సంస్కృతం ఉందిగా. అయితే సంస్కృతాన్ని రాజభాషగా, సంస్కృతాన్ని పుస్తక భాషగా, సంస్కృతాన్ని శాసన భాషగా, ప్రతి చోట సంస్కృతాన్ని వాడారు. అధికారికంగా అసలు ప్రాకృతాన్ని వాడలే, మ్యాక్సిమం వాడలే. ఇలా మొదలైన అధికార భాషగా, శాసన భాషగా, రాజభాషగా సంస్కృతం ప్రాచీన ఆంధ్రాలో లేదా మధ్యయుగ ఆంధ్రాలో ఏ రాజవంశ కాలం నుంచి అఫీషియల్గా స్టార్ట్ అయింది అన్నాడు అనుకోండి. మీరు ఇక్ష్వాకులు పెట్టారు కొంతమంది, నాకు తెలుస్తూ ఉంది. కొంతమంది శాతవాహనులు పెట్టారు, కొంతమంది విష్ణుగుణులు పెట్టారు, కొంతమంది వేంగి చాళుక్యులు పెట్టారు. మరి ఏంటి ఆన్సర్? ఆన్సర్ ఈజ్ విష్ణుకుండినాస్. విష్ణుకుండినుల కాలం నుంచి సంస్కృతాన్ని అధికార భాషగా చేసుకుని, రాజభాషగా చేసుకుని, పుస్తక భాషగా చేసుకుని, శాసన భాషగా చేసుకుని పరిపాలించడం మొదలేశారు చిన్నులు. అవునరా నాన్న, నిజంరా. అయితే విష్ణుగుడినులకి ముందు బృహత్పలాయనులు, ఆనందగోత్రులు, శాలంకాయనులు, ప్రాచీన పల్లవులు, ఇక్ష్వాకులు, శాతవాహనులు సంస్కృతాన్ని యూజ్ చేశారు. కానీ వాళ్ళ అధికార భాష సంస్కృతం కాదు. వాళ్ళ అధికార భాష ఏంటి? రేపు సడన్గా శాతవాహనుల అధికార భాష అంటే ఏం పెడతారు? ప్రాకృతం పెట్టాలి. ఇక్ష్వాకులు ప్రాకృతం పెట్టాలి, బృహత్పలాయనులు ప్రాకృతం పెట్టాలి, ఆనందగోత్రులు ప్రాకృతం పెట్టాలి, శాలంకాయనులు ప్రాకృతం పెట్టాలి, ప్రాచీన పల్లవులు ప్రాకృతం పెట్టాలి. విష్ణుగుణినుల కాలం నుంచి అఫీషియల్గా సాంస్క్రిటు రాజభాషగా మొదలయ్యింది. అలాగని ఇప్పుడు నేను చెప్పిన బృహత్పలాయనులు, ఆనందగోత్రులు, శాతవాహనులు వీళ్ళ కాలంలో సంస్కృతం లేదని కాదు. ప్రాకృతం మీద సంస్కృతం డామినేషన్ చేయడానికి ప్రయత్నించింది కానీ, బట్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది మాత్రం విష్ణుకుండినుల పీరియడ్ నుంచి. ఇది కాన్సెప్ట్ 1 అన్నట్టు. మరి ఇప్పుడు ఇంకొక డౌట్ మనకి ఇప్పుడు స్టార్ట్. సార్, మరి ఎందుకు విష్ణుకుండినుల నుంచి సంస్కృతం అధికార భాష అయ్యింది, ప్రాకృతం ఏంటి సార్, ఎందుకు వెళ్ళిపోయింది వెనక్కి? అప్పుడు దాకా మనం ప్రతోళ్ళ అధికార భాష ప్రాకృతం 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 అంటూ సడన్గా విష్ణుకుండినులు వచ్చేటప్పటికి సంస్కృతం అని ఉంటుంది పట్టికలో. అరే ఇదేంటి ఇట్లా ఎందుకయింది? ఎస్, ఎందుకయిందంటే
శాతవాహనుల కాలంలో బౌద్ధం గాని, జైనం గాని ప్రాకృత భాషలో ప్రచారం జరిగినాయి. అసలు శాతవాహనుల అధికార భాష ప్రాకృతం. అసలు శాతవాహనులకు మూలం ఎవరు? మౌర్యులు. మౌర్యుల అధికార భాష ఏంటి ఇండియాలో? ప్రాకృతం. అసలు ఇండియాలో మొదటి భాష ఏది? ప్రాకృతం. మొదటిగా శాసనాల్లో రాయబడిన భాష ఏది? ప్రాకృతం. సంస్కృతం కాదు. సేమ్ పీరియడ్‌లో సౌత్ ఇండియాలో అతి ప్రాచీనమైన భాష ఏది? తమిళం. అతి ప్రాచీనమైన భాష తమిళం. కాకపోతే ఆ తమిళం ఆ రోజుకి తమిళనాడు ఏరియాల్లో ఆ ప్రాంతంలో మాత్రమే పరిమితమై ఉండే. శాతవాహనులు మౌర్యుల నుంచి వచ్చారని చెప్పుకోవడంలో భాగంగా మౌర్యుల అధికార భాష అయిన ప్రాకృతాన్ని మన శాతవాహనులు కూడా కంటిన్యూ చేశారు. అయినప్పటికీ శాతవాహనుల కాలంలో ప్రాకృత భాషలో జైనం, బౌద్ధం ప్రచారం జరుగుతుంటే శాతవాహనుల అధికార మతమైన వైదికం ఎలాగైనా దానిని ప్రజల్లోకి చొప్పింపజేయాలని చాలా కష్టించి శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం, వాత్సాయనుడు కామసూత్రాలు సంస్కృతంలో రాసి ఆ భాష ద్వారా మతాన్ని ప్రచారం చేద్దాం, వైదిక మతాన్ని అని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. అయినా మౌర్యుల ఎఫెక్ట్ వల్ల శాతవాహనులు అధికార భాష ప్రాకృతంగానే పెట్టుకున్నారు. సంస్కృతాన్ని కూడా అట్లా ఉంది. ఏది శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం కానీ, వాత్సాయనుడు కామసూత్రాలు కానీ ఇవి సాంస్క్రిట్‌లోనే ఉన్నాయి. కానీ ఇంతకన్నా మించి ప్రాకృతం అధికార భాష శాతవాహనులది. అంతకన్నా మించి గుణాఢ్యుడు రాసిన బృహత్కథ పైశాచిక ప్రాకృతం. అంతకన్నా మించి కుతూహలుడి లీలావతి పరిణయం మహారాష్ట్రీ ప్రాకృతం. హాలుడి గాథా సప్తశతి మహారాష్ట్రీ ప్రాకృతం. అంటే ఒక భాష ఒక మతాన్ని తీసుకుని వెళ్తుంది జనాల్లో. అలా సంస్కృతమా ప్రాకృతమా పిచ్చ ఘర్షణ జరిగింది శాతవాహనుల పీరియడ్‌లో. కానీ ప్రాకృతమే గెలిచింది. ఇక్ష్వాకులు వచ్చేటప్పటికి ఏమైందంటే ప్రాకృతంతో పాటు కొంత సంస్కృత శాసనాలు వేయడం మొదలేశారు. ఇక ఆ కోవకు బృహత్పలాయన ఆనందగోత్రులు వీళ్ళందరూ వస్తారు. విష్ణు కుండినులు వచ్చేటప్పటికి అప్పటికి దానికి ముందు శాలంకాయనుల పీరియడ్‌లో నార్త్ నుంచి మనకి సముద్రగుప్తుడి అటాక్స్ జరిగాయి. నార్త్ నుంచి మనకి సముద్రగుప్తుడి అటాక్స్ జరిగాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ సముద్రగుప్తుడు ఆల్రెడీ గుప్తులు వైష్ణవం. కాబట్టి గుప్తులు అధికార మతం సంస్కృతం. వాటిని భుజానేసుకుని సముద్రగుప్తులు దక్షిణాదికి దండయాత్ర చేసి శాలంకాయనుల రాజైన హస్తివర్మను ఓడించి సంస్కృతాన్ని వైష్ణవాన్ని ఇచ్చి ఇంకా అతను కంచి వరకు వెళ్ళి కంచి విష్ణుగోపుడు పల్లవరాజు అతన్ని ఓడించి అక్కడ వైష్ణవాన్ని సంస్కృతాన్ని ఇచ్చి తిరిగి వెళ్ళాడు. సముద్రగుప్తుడి దండయాత్రలను కల్చరల్ దండయాత్రలు అంటారు. దండయాత్రలు అనరో, అటాక్స్ అనరో, ఆక్యుపైడ్స్ అనరో, ధర్మ విజయాస్ అంటారు. సముద్రగుప్తుడి అలహాబాద్ శాసనం చెప్తుంది కదా, మీరు ప్రిలిమ్స్‌లో చదివారు కదా. ఆ సముద్రగుప్తుడి ఎఫెక్ట్‌తో ఆ తర్వాత వచ్చిన ఆంధ్రాలో వచ్చిన విష్ణుకుండినులు ఆ ప్రభావంతోనే సంస్కృతాన్ని అధికార భాషగా చేసుకున్నారు. కరెక్టే. మరి అప్పుడు దాకా ప్రాకృతం నడిసింది. మరి సంస్కృతం అధికార భాష ఎలా? అంత సడన్‌గా ఎలా? అంటే అప్పటికే శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం రాసి ఉన్నాడు. ఇది శాతవాహనుల పీరియడ్‌లో. వాత్సాయనుడు కామసూత్రాలు రాసి ఉన్నాడు. అంతకన్నా మించి నార్త్‌లో పాణిని అష్టాధ్యాయి రాసి ఉన్నాడు. ఇవన్నీ సంస్కృత వ్యాకరణ గ్రంథాలు. వీటితో పాటు విష్ణుకుండినుల కాలంలో గణస్వామి అనే ఆయన జనాశ్రయ ఛందో విచ్చిత్తి అని బుక్ రాశాడు. జనాశ్రయ ఛందో విచ్చిత్తి అని బుక్ రాశాడు గణస్వామి. ఆయన రాసిన బుక్కు సంస్కృత వ్యాకరణం. కాబట్టి ఇలాంటి వ్యాకరణ గ్రంథాల ద్వారా జనాలు సంస్కృతాన్ని పుచ్చుకోవడం జరిగింది. ఫలితంగా ఏమైంది? వైదిక మతం, వైదికంలో భాగంగా శైవ వైష్ణవాలు పరిఢవిల్లి అంతకుముందు ప్రాకృతంలో ప్రచారం జరిగిన బౌద్ధం, జైనం మెల్లగా వెనక్కి వెళ్ళడం ప్రారంభించాయి. దానితోటి విష్ణుకుండినులు, ఉండవల్లి కానీ, మొగలరాజపురం కానీ, భైరవకోన కానీ ఇవన్నీ ఒకప్పుడు బుద్ధిజానికి సెంటర్స్. వాటన్నిటిని వైష్ణవ సెంటర్స్గా వాళ్ళు మార్చుకుంటూ పోయారు. రైట్. ఇది సంస్కృతం అనేది ప్రాకృతం మీద ఎలా పైచేయి అయ్యింది, అసలు సంస్కృతం అధికార భాషగా, పుస్తక భాషగా, రాజభాషగా గుప్తుల కాలంలో ఎందుకు అయ్యింది అనేది ఈ కాన్సెప్ట్ మీరు పట్టుకొని గుంజుకొని రావాలి. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఓ బిట్ అడిగాడు ప్రీవియస్లో, వేంగి చాళుక్యుల అధికార భాష ఏది అన్నాడు. రెచ్చిపోయి మన వాళ్ళు తెలుగు పెట్టొచ్చారు. ఎందుకంటే తెలుగులో గద్య శాసనాలు, తెలుగులో పద్య శాసనాలు, తెలుగులో పుస్తకాలు, తెలుగులో మధ్యాకర శాసనాలు, తరువజ శాసనాలు, శేషం, కందం ఇలా రకరకాల పద్యాలు శాసనాలు వేసిర్రు కాబట్టి